నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఏదైతే బీసీ పాలిటిక్స్ మీద చాలా బలమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా బీఐపీ పార్టీ, బ్లూ ఇండియా పార్టీ కూడా బలంగా పనిచేస్తూ ఉంది. గతంలో ఆర్ కృష్ణయ్యతో కూడా కలిసి వీళ్ళు పనిచేసారు. వీళ్ళతో పాటు మరికొంత బీసీ సంఘాలు కూడా పనిచేసినటువంటి సందర్భాలు. అయితే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య బీజేపీలోకి వెళ్ళడం, అసలు ఏం జరుగుతూ ఉంది, బీసీల కోసమే నేను రాజీనామా చేసిన అని చెప్పేసి గతంలో చెప్పిన ఆర్ కృష్ణయ్య ఇలా బీజేపీ నుండి మళ్ళీ ఎన్నికైండు. దానిపైన చర్చ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు బొంగు ప్రసాద్ గౌడ్, బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షులు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, గతంలో కూడా మీరు బీసీల పైన అటు గాంధీ హాస్పిటల్లో ఆమరణ నిరాదేశాలు కావచ్చు అనేక సందర్భాల్లో మీరు కలుసుకున్నారు. ఆర్ కృష్ణయ్య కూడా బీసీల కోసం నా బలమైన పోరాటం చేస్తా, చావుకు దగ్గర వచ్చిన కాబట్టి బీసీలకి నా చావు అంకితం అని చెప్పింది. ఇలా బీజేపీ నుండి ఏరిండు, ఎట్లా అనిపిస్తా ఉంది? బీజేపీలో ఏరడానికి మీరు స్వాగతిస్తా ఉన్నారా? బీసీలకు బీజేపీ పార్టీ ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టింది. అయినా కూడా ఇప్పటి వరకు బీసీలకు అవసరమైనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో భాగస్వామ్యము, అదే విధంగా వారికి దక్కవలసిన రాజ్యాంగబద్ధమైన హక్కులు, వారి డిమాండ్లు ఏవి కూడా నరేంద్ర మోడీ గారి హయాంలో నెరవేర్చబడలేదు. ఆర్ కృష్ణన్న పోయి ఇప్పుడు నరేంద్ర మోడీని కాదన్న శక్తితోటి ఇవన్నీ నెరవేర్చి తీసుకొస్తాడన్న విశ్వాసం మాలో ఎవరిలో లేదు. తాను ఒక బీసీ సంఘ ఉద్యమ నేతగా మనందరం గుర్తించిన మాట వాస్తవం. కానీ తను బీసీ సంఘ ఉద్యమ నేత నుంచి రాజకీయాల వైపు మలుతున్నట్టు గత 10-15 సంవత్సరాల నుంచి తాను తీసుకున్న నిర్ణయాలను బట్టి మనకు తెలుస్తున్నది. గతంలో తెలుగుదేశం పార్టీ తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి మిర్యాలగూడలో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తదనంతరము ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ రాజ్యసభకు సభ్యుని కూడా పంపించడం జరిగింది. 10-15 సంవత్సరాల నుంచి రాజకీయంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి కృష్ణన్న ఆ పార్టీల ద్వారా బీసీలకు రాజ్యాధికారాన్ని సాధించే స్థితిని తీసుకురాలేదనేది మనకు అర్థమవుతుంది. బీసీ సమస్యలు కూడా అట్లే ఉన్నాయనేది అర్థమవుతుంది. అంతకు మించి ఏం జరగదు, ఇది అంత అవకాశవాదమే అని కూడా మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ క్లియర్ గా ఆయన ఏమని చెప్పిండు, బీసీల కోసమే నేను నా రాజీనామా చేసిన అని చెప్పేసి గతంలో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ రాజీనామా చేసే ముందు కావచ్చు, అఫీషియల్ గా తెలిసేంత వరకు కూడా ఎవరికి సమాచారం లేదు. మీతో చర్చించే ప్రయత్నం ఏమైనా చేసినా? అలాంటి ప్రయత్నాలు ఏం జరగలేదు. బీసీల కోసము ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకునే నిమిత్తమే రాజ్యసభ సభ్యునిగా రాజీనామా చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చిన మాట వాస్తవము. తదనంతరం ఏకపక్ష నిర్ణయం తీసుకుంటూ ఇదంతా ఇంటర్నల్ గా జరిగినటువంటి అంతర్గత బీసీల రాజ్యాధికారం రాకుండా జరిగినటువంటి కుట్రలో భాగమే ఇదంతగా మేము భావిస్తున్నాం. అటు క్లియర్ గా ఆయన ఏమని చెప్తా ఉన్నాడు, బీసీలకు బీజేపీ న్యాయం చేస్తాను కాబట్టి ఇలా మీతో కూడా డిస్కషన్ చేసినాను గతంలో బీజేపీ సందర్భాలు. ఏమని చెప్పిందన్నా పోయే ముందు, బీజేపీలో పోయే ముందు చర్చలు ఏమైనా జరిగినాయా? ఇప్పుడు జాతీయ స్థాయిలో కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు. దాంట్లో పోతే బలంగా ఉండి ఆ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయని, కులగణన కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉన్నది, దానిని చేపించొచ్చని, తన రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ పార్టీ నుంచి ఉంటే ఎక్కువ వెయిట్ వస్తుందని, దాని కారణంగా చేయొచ్చు అనే ఆలోచనతో కృష్ణన్ ఉన్నాడు. కానీ అదంతా జరిగే పరిస్థితులు లేవు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీసీలను అభివృద్ధి పదంలో ముందుకు రానియదు. కానీ అంటే ఒక మాట హాస్యంగా అనిపించలేదు ఆ మాట చెప్పినప్పుడు? అంటే ఈయన పోయి రాజ్యసభ సభ్యునిగా ఉండి వాళ్ళను బ్లాక్మెయిల్ చేద్దామన్న సందర్భం తీసుకొచ్చింది, అంతేగా? ఇప్పుడు బీసీల్లో ఎంతో అంతో ఎదిగినటువంటి నాయకులందరూ కూడా చిట్ట చివరికి అవకాశాన్ని వెతుక్కొని ఏదో ఒక రాజకీయ పార్టీ చెంతన చేరుతున్నారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఉన్నాడు, RTR అన్నాడు, అంటే రైట్ టు రీకాల్ ఉద్యమం అన్నాడు. తర్వాత 7200 ఉద్యమం అన్నాడు. తర్వాత నేను బీజేపీ పార్టీ నుంచి బయటకు వస్తున్నా, బీసీల కోసం రాజకీయ పార్టీ తీసుకొస్తున్న, బహుజన ఎజెండా అని నా ఎజెండా అన్నాడు. తదనంతరం అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వైపు మరలిండు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచిండు. ఇప్పుడు ఏమంటుండ్రు, రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి, కానీ రాహుల్ గాంధీ మా నాయకుడు, కానీ బీసీల రాజ్యం రావాలి అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన పార్టీలలో ఉండి వాళ్ళు మన అధికారానికి దూరంగా నెట్టి వేస్తున్న పార్టీలలో ఆయన ఉండి అదే మాట మాట్లాడుతుండు.
పెద్ద నాయకుడు బీసీల పెద్దన్న అయినటువంటి కృష్ణన్న కూడా అదే వరవడిలో ముందుకెళ్తుంది. ఇవంతా తీవ్ర నష్టం చేకూర్చేటి, ఇవన్నీ గందరగోళానికి సృష్టించేటి. రెండోది ఏంటంటే సుస్పష్టమైనటువంటి రాజ్యాధికార బాటను బీసీలకు వేయకుండా అడ్డు తగులుతున్నటువంటి అంశాలుగా ఇవి మిగిలిపోతాయి చరిత్ర. ఓకే అన్న, మీరు బీఐపీ పార్టీ అని పెట్టి బీసీల కోసం, బీసీ రాజాధికారి కోసం కావచ్చు, బహుజన రాజాధికారం కోసం కావచ్చు పాటుపడతామని చెప్తా ఉన్నారు. ఇట్లా ఎవరైతే ఎదిగిన నాయకులు అందరూ కూడా వేరే పార్టీల మార్గం పడతా ఉంటే మీరు బీసీల కోసం మనం ఒక పార్టీ పెట్టామని చెప్పేసి ఒక పార్టీని మోడీ తీసుకొచ్చారు, దాంట్లో సక్సెస్ అవుతారని చెప్పి భావిస్తా ఉన్నారా? ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత రాజ్యాంగాన్ని భారతదేశంలో అమలు చేసుకుంటున్నప్పటి నుంచి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పటి నుంచే ప్రజలు తమ ఓటు ద్వారా తమ నాయకుల్ని ఎన్నుకునేటటువంటి సిస్టమ్ వచ్చింది. అంతకుముందుకు ఆ సిస్టమ్ లేదు. బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ లో బ్రిటిష్ రాజు, బ్రిటిష్ మంత్రి, బ్రిటిష్ సర్వం ఆయననే అపాయింట్ చేస్తాడు. ప్రజలు ఎన్నుకునే సిస్టమ్ లేదు నాయకునిగా. అంతకు ముందు రాజరిక వ్యవస్థలో రాణి కడుపులో నుంచి పుట్టినటువంటి మొదటి కుమారుడే రాజు అవుతాడు, కానీ సామాన్యుడు పాలనకు అనర్హుడు. కానీ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాతనే ప్రజలందరికీ ఓటు హక్కు ఇచ్చిండు. ఆ ఓటు ద్వారా తమ నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఇచ్చిండు. కానీ 1952లో మొదటిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగితే భారతదేశంలో నాటి నుంచి నేటి వరకు ఒక బీసీలకు రాజ్యాధికారంలో జనాభా దామాషా పద్ధతి ప్రకారం వాటా దక్కడం లేదు, వాళ్ళ పాలన చేపట్టడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి కాలేదు. మరి ఇప్పుడు ఏ వర్గాలైతే మెజార్టీ ప్రజలు ఉన్నారో, ఏ వర్గాలకైతే మెజార్టీ ఓట్లు ఉన్నాయో ఆ వర్గాల ప్రజల అధికారంలోకి ఈ పార్టీలు ఏవి కూడా తీసుకొచ్చే అవకాశాలను కల్పించకపోగా అవరోధాలు సృష్టిస్తున్నాయి. కాబట్టి మెజార్టీ ప్రజలను అయిన బీసీలను ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని రాజ్యాధికార దిశగా అడుగులు వేసే నిమిత్తం మనం బ్లూ ఇండియా పార్టీ పెట్టినాం. ఒకటి మరి ఇది సక్సెస్ అవుతుందా అంటే ప్రజలందరికీ రాజ్యాధికారంలోను అదే విధంగా అన్ని రంగాలను వాళ్ళకి దక్కవలసిన వాటా దక్కడం లేదు. ఇది ఏ బాధితులైతే ఉన్నారో ఆ వర్గాలకు మనం దగ్గరికి తీసుకువెళ్లి వాళ్ళకి సుస్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగినప్పుడు వాళ్ళలో చైతన్యం వస్తుంది. ఓటు చైతన్యం నింపగలిగినప్పుడు రాజకీయంగా తప్పనిసరిగా మనం రాజ్యాధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఈ మధ్యలో ఒక కార్యవర్గ సమావేశం నియోజకవర్గ స్థాయి సమావేశం అని పెట్టారు. గ్రామ స్థాయిలో ఎట్లుందన్న స్పందన? ఎప్పుడైతే మనం మన ఎజెండాని తీసుకుపోయి రిప్రజెంటేషన్ అకార్డింగ్ టు పాపులేషన్ జనాభా దామాషా పద్ధతి ప్రకారమే వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు ప్రాతినిధ్యాన్ని కల్పించుట. అదే విధంగా అన్ని రంగాల్లో సినిమా రంగం, పారిశ్రామిక రంగం, క్రీడా రంగం, ప్రభుత్వం ద్వారా వచ్చే కాంట్రాక్ట్ రంగం, అది ఏ రంగమైనా ఆ రంగంలో ఆ కుల జనాభా దామాషా పద్ధతి ప్రకారం వాటా కల్పించుట. అదే విధంగా బడ్జెట్ పంపిణీ కూడా అదే విధంగా చేయాలి. ప్రజలు పన్నులు కడితే పోయి బడ్జెట్ తయారైంది 2,91,000 కోట్లు. ఆ బడ్జెట్ మళ్ళీ తిరిగి ఆ పేద ప్రజలకు అందటం లేదు. కాబట్టి కుల జనాభా దామాషా పద్ధతి ప్రకారమే బడ్జెట్ పంపిణీ చేయాలి. 3 ప్రధాన ఎజెండాలతో మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు విశేషమైన స్పందన. ఈ మధ్యన మేము అసెంబ్లీ స్థాయి మీటింగ్లు పెడితే వేలాదిగా ప్రజలు, రైతులు, యువకులు, నిరుద్యోగులు, ప్రైవేటు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, మహిళలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. వాళ్ళకు అర్థమవుతుంది ఎందుకు రాజ్యాధికారం రాలే, ఎందుకు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు, ఎందుకు తెలంగాణ ఉద్యమంలో మేము ఇంత పోరాటం చేసినా ఒక్క పరిశ్రమ మన వర్గాల చేతుల్లో లేకుండా పోయింది, ఎందుకు ఇవాళ కాంట్రాక్టర్లు మన పిల్లలు కాకుండా పోతున్నారు, ఎందుకు సినిమా రంగంలో ఒక హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మనోళ్ళు కల్పించడం లేదు. అసలు ఎక్కడ కూడా ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి అవసరమైన అవకాశాలు ఎందుకు కలుగుతలేవు, అసలు మన వాటా ఏమైతుంది, మన వాటా ఎందుకు వాళ్ళ చేతుల్లో పోతుంది అనే విషయాలు వాళ్ళకి అర్థమైనప్పుడు తండోపతండాలుగా జరుగు వాళ్ళంతల వాళ్ళు తనలో వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేయడం జరిగింది. ఓకేనా, ఇటు కాంగ్రెస్ పైన గతంలో ఆమరణ దీక్షలు కావచ్చు, ధర్నా చౌకుల్లో ధర్నా చేసారు. ఫైనల్ గా బీసీ కులగణన చేయడానికి కావచ్చు, సమగ్ర కులగణన చేస్తా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే దీని మీద స్పష్టత ఏమైనా ఇస్తా ఉన్నారా? అంటే బీసీ నాయకులతో చర్చించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయి? కులగణన 98% మాత్రమే పూర్తయింది, ఇంకా పూర్తి కాలేదని ఇటీవల ప్రభుత్వం ద్వారా వినవస్తున్నటువంటి వార్తలు. కులగణన జరపాల్సిందేనని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు, మన బ్లూ ఇండియా పార్టీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. ఉద్యమ ఫలితంగానే వాళ్ళు దిగొచ్చి కులగణన ప్రారంభించారు. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే కులగణననే బీహార్
రాష్ట్రం ఒకటే నెల 2 నెలల్లో కంప్లీట్ చేసేసారు. తమిళనాడులో ఎప్పుడో చేశారు, కర్ణాటకలో ఆల్రెడీ చేసి ఉన్నారు. కాబట్టి దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. ఏదైతే వీళ్ళు హామీ ఇచ్చారో అసెంబ్లీ ఎన్నికల ముందు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని వాళ్ళు 45% అన్నారు. మనం ఏమంటున్నాం, జనాభా దామాషా పద్ధతి ఇచ్చేసేయని మనం అంటున్నాం. ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా పద్ధతి ప్రకారం మొదటి నుంచి కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ జనాభా పెడితే జనాభా తగ్గట్టు నువ్వు గిరిజనులకు 10% ఇస్తానే ఆల్రెడీ మీరు ప్రకటించారు. 12% కూడా ఇస్తాను ఒక్కొక్క దగ్గర. వాళ్ళందరికీ ఇవ్వగలుగుతున్నప్పుడు బీసీలకు కూడా అదే ప్రాతిపదికన జనాభా దామాషా ప్రకారము నువ్వు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించవలసిందే. అయితే దాంట్లో అస్పష్టత ఉన్నది. వీళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్ల ప్రక్రియని చేపట్టి కోర్టుల్లో కూడా నిలిచే విధంగా జీవోలను తయారు చేయగలుగుతారా లేదా అనే విషయంలో ఒక మీమాంస కొనసాగుతున్నది. ఆ విషయంలో కూడా మేము ఏ విధంగా ఉద్యమించాలో దానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఒకవేళ కాంగ్రెస్ అనుకున్న సమయంలో కనుక బీసీలకు ఇస్తానటువంటి వాటా ఇవ్వకుండా ఉంటే తర్వాత పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి? తర్వాత ఏం పరిస్థితి లేదు. ఇప్పుడు జనరల్ సీట్లు అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు. అయితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఏంటి అంటే ఓసి కులాల చేత స్థాపింపబడ్డాయి కాబట్టి జనరల్ సీట్ అనగానే వాళ్ళ రక్త సంబంధికులకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ వర్గాలకు మాత్రమే బీఫామ్స్ ఇస్తున్నాయి. బీఫామ్స్ ఇచ్చే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి మనం బ్లూ ఇండియా పార్టీ నుంచి ఏమంటున్నాం, ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్డ్ పోగా మిగిలిన సీట్లలో ఎక్కడ బీఫామ్ ఇచ్చే అవకాశం ఉంటే అక్కడ బీసీ జనాభా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకి దక్కేంత వరకు మనం బీఫామ్స్ ఇస్తాం, మనం నిలబెడతాం. కానీ దాని వల్లనే న్యాయం జరగదు. ఆల్రెడీ ఇప్పుడు ప్రతిపక్షంలోనూ, పాలక పక్షంలోనూ, అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇచ్చేటట్టు ఆ పార్టీలలో ఉన్నటువంటి బీసీలు అంతా ఒత్తిడి తేవాలి. ఇవాళ రిజర్వేషన్లు అనేది ఫస్ట్ స్టెప్. ఇన్ కేసు మోసం చేసి ముందుకు వెళితే వాళ్ళందరూ ఆ వాటా ప్రకారం ఆ జనరల్ సీట్లలో పోటీకి దిగాలి. అందరూ జనరల్ సీట్లలో బీసీల పోటీకి దిగితే కనీసం ఏదో ఒక పార్టీ బీసీ అయినా గెలిచేటటువంటి అవకాశాలు ఉంటది. ఆ విధంగా మరి రాజకీయ చైతన్యమై మన వాటా పొందడం కోసం పోరాటం చేయాలి బీసీలు అందరూ. పార్టీ అన్యాయం చేస్తే మేము ప్రశ్నించము అంటే అన్యాయం నష్టపోయేది బీసీలు అవుతారు. అందుకోసం ప్రతి పార్టీలో ఉన్న బీసీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే నీ వాటా నీకు దక్కేంత వరకు నీ పార్టీ మీద నువ్వు పోరాటం చేసే హక్కు నీకుందన్న విషయాన్ని గుర్తించుకో. అందులో నువ్వు హక్కుదారుడు అయితే పార్టీలో కానీ బానిసవు కాదు, నోరు మూసుకొని ఉండవలసినటువంటి అవసరం లేదు, తిరుగుబాటు చేయని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఢిల్లీకి వెళ్ళేందుకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కొట్టివేయాలని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గర జంతర్ మంతర్ దగ్గర జాతీయ కులగణన జరపాలి. భారతీయ జనతా పార్టీ జాతీయ కులగణన విషయంలో మీనమేషాలు లెక్కిస్తుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో బీసీల కులాల లెక్కలు తీస్తే బీసీల ఐక్యత దెబ్బతింటది అంటాడు. దాని మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ఏమంటదంటే కులగణన జరపొచ్చు కానీ పొలిటికల్ రిజర్వేషన్లు ఇవ్వకూడదంటది. షా ఒకసారి ఏమంటాడు, అమిత్ షా సందర్భంలో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాట్లాడినప్పుడు ఏమంటాడంటే కులగణనకు మేమేం వ్యతిరేకం కాదు, సమాలోచనలు జరుగుతున్నాయి, ఆలోచన జరిగిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటది అంటారు. అయితే ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం హయాంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పోయి కులగణన చేయకుంటే ఇక్కడ ఉన్న మన బీసీ నాయకుడు ఆల రామకృష్ణ గారు అని ఉంటాడు, ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయన పోయి జాతీయ స్థాయిలో కులగణన జరపాలని సుప్రీంకోర్టులో కేసు వేసింది. కేంద్రాన్ని కౌంటర్ దాఖలు చేయమని చెప్తే ఇదే మోదీ ప్రభుత్వం ఏమో మేము కులగణన జరపలేమని అఫిడవిట్ దాఖలు చేసింది. అంటే మోదీ ఒక తీరు, అమిత్ షా ఒక తీరు, ఆర్ఎస్ఎస్ ఒక తీరు, ఇట్లా బీసీలని కన్ఫ్యూజ్ చేసే స్థితిలో భారతీయ జనతా పార్టీ విధానాలు కొనసాగుతున్నాయి. మేము అందుకోసమే మేమే కాదు అన్ని సంఘాలు ఇవాళ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాయి. ఇవాళ నేషనల్ ఓబీసీ కమిషన్ చైర్మన్ కు వినతి పత్రాలు ఇచ్చినాయి, ప్రధానమంత్రికి వినతి పత్రాలు ఇచ్చినాయి. ఈ రాష్ట్రంలో ఉన్న 8 మంది ఎంపీలను, బీజేపీ ఎంపీలను ఇక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గెలిపించారు. ఈ సందర్భంగా మేము ఒక్కటే వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే కులగణన జరపాల్సిందే, ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఆర్ఎస్ఎస్ లెక్క ప్రకారం కులగణన జరపొచ్చు, పొలిటికల్ రిజర్వేషన్లు ఇవ్వద్దు అంటే బీసీలు రిజర్వేషన్లు పొలిటికల్ ఇవ్వద్దు అంటే పాలించడానికి అనర్హులా? బీసీలు ఈ దేశాన్ని పాలించకూడదా? పాలకులు కాకూడదా? ఎప్పుడు కూడా సేవకులుగానే ఉండాలా? ఇది పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం. ఇది తప్పుడు స్టేట్మెంట్. దాన్ని ఆర్ఎస్ఎస్ వెనుక తీసుకోవాలి. ఆర్ఎస్ఎస్ లో ఉన్న ప్రతి బీసీ బిడ్డ ఆలోచన చేయాలి, ఎందుకు మనకు రాజ్యాధికారంలో వాటా ఎందుకు వద్దు, ఎందుకు ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్ పొలిటికల్ రిజర్వేషన్ వద్దంటున్నది అనేది ప్రతి బీసీ బిడ్డ ఆర్ఎస్ఎస్ మీటింగ్ లో అడగాలి. ఎందుకు అడగవు? నువ్వు ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు నువ్వు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నాను బీజేపీ స్లోగన్ ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని మోస్తున్నప్పుడు నీ హక్కులు కాలరాయబడుతుంటే నువ్వెందుకు అట్లా కూర్చోవాలి? కాబట్టి ప్రతి ఆర్ఎస్ఎస్ లో ఉన్న బీసీ
క్వశ్చన్ చేయవలసిన అవసరం ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీలో ఉన్న బీసీ అడగాలి, నరేంద్ర మోడీ గారిని అడగాలి. వాళ్ళు బీసీ వింగ్స్ ఉన్నాయి అన్ని రాష్ట్రాలలో. భారతీయ జనతా పార్టీలో నేషనల్ ఓబీసీ వింగ్ ఉన్నది. ఈ రాష్ట్రం నుంచి గెలిచిన లక్ష్మణ్ ఉన్నాడు, ఈటల రాజేందర్ ఉన్నాడు, ధర్మపురి అరవింద్ ఉన్నాడు. వీళ్ళందరూ అడగాలి, ఎందుకు బీసీ లెక్కలు తీస్తే ఎట్లా బీసీల సమైక్యత దెబ్బతింటది? కులం ఉంటే దెబ్బతినదు, కులాల లెక్కలు తీస్తే దెబ్బతింటది అనే తప్పుడు విధానం అది. కులాల లెక్కలు తీయాలి, మా వాటా మాకు కావాలి, మా వాటా కావాలనే అడిగే హక్కు కుల లెక్కల ద్వారానే రాజ్యాంగబద్ధంగా మనకు హక్కు వస్తుంది న్యాయస్థానాల్లో అడగడానికి, పోరాటం చేయడానికి. కాబట్టి ఇలాంటి కన్ఫ్యూజ్ చేసే స్థితిలో బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీలో ఉన్న బీసీలు గాని, బయట ఉన్న బీసీలు గాని హక్కులు కాలరాయబడుతున్నప్పుడు, నీ వాటాని దోచుక తింటున్నప్పుడు, నీ అసెంబ్లీలో పార్లమెంట్ లో నీ సీట్లను కబ్జాలు చేసి ఓసీలు కూర్చున్నప్పుడు దాన్ని లాక్కోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ పార్టీల పైన మీరు పోరాటం చేయండి. మీరు ఓట్లేసి గెలిపించిన ఎంపీలను మీరు అడగండి. ఇక్కడ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు దేశ స్థాయిలో ఉన్న బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి కులగణన లెక్కలు తీసే ప్రయత్నం చేయాలని నేను అడుగుతున్నా. ఇవాళ బ్లూ ఇండియా పార్టీ నుంచి స్పష్టమైన విధానంతో ఉన్నాం. జాతీయ స్థాయిలో కులగణన జరగవలసిందే. జనాభా దామాషా పద్ధతి ప్రకారం వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు రిజర్వేషన్లు కల్పించవలసిందే. ఓకేనా? ఇంటెలెక్చువల్స్ అని చెప్పేసి మొన్న ఈ మధ్యనే హైదరాబాద్ వేదిక నుండి ఢిల్లీకి ఏర్పడింది మళ్ళా, అంటే ఉద్యమం. అంటే దాని ఉద్దేశం ఏంది, ఎప్పటి వరకు ఈ ఉద్యమాలు కొనసాగుతూ ఉంటాయి? ఆల్రెడీ రాష్ట్రంలో వాళ్ళకు స్పష్టత ఇచ్చినాక కూడా మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఆ ధర్నాలు చేస్తూ ఉన్నారు. బీజేపీ మీద ఒత్తిడి తీసుకొద్దామంటా ఉన్నారు. ఒకవైపు ఏమో బీజేపీలో ఉండి సాధిస్తా అని చెప్పేసి ఆర్కృష్ణయ్య బీజేపీలోకి వెళ్ళిండు. ఏం జరుగుతున్నది అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే, శత్రువును గుర్తించడంలో బీసీ వర్గాలు విఫలమవుతున్నాయి. ఓకే, శత్రువు ఎవరంటే, ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో ఉంటారు. బీసీ జనాభా ప్రకారము 52% పైగా, అంటే 60కి పైగా అసెంబ్లీ స్థానాలు బీసీలకు దక్కాలి. ఓకే, అన్ని సీట్లను కేటాయించిన రాజకీయ పార్టీ ఇంతవరకు లేదు. అంటే ఈ రాజకీయ పార్టీలన్నీ బీసీలకు ఇవ్వాల్సిన వాటాలు ఇవ్వకుండా వాళ్ళ వర్గాలకు ఇస్తున్నాయి. ఎందుకంటే ఈ ఓసీల చేత స్థాపింపబడ్డాయి కాబట్టి. అంటే ఏ వర్గాలైతే మనని అధికారం రాకుండా అడ్డుకుంటున్నాయో, ఏ వర్గాలైతే మనకు ఉద్యోగాలను మన వాటా నుంచి లాక్కుంటున్నాయో, ఏ వర్గాలైతే మనకు రావాల్సిన అన్ని రంగాలలో వాటాను తీసుకుంటున్నాయో, ఆ వర్గాలను వీళ్ళు శత్రువుగా చూడకుండా పార్టీలను శత్రువుగా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఈసారి బీఆర్ఎస్ ను ఓడించాలి. బీఆర్ఎస్ లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు కాంగ్రెస్ ను ఓడించాలి. ఇట్లా పార్టీలను శత్రువుగా చూస్తున్నారు. కానీ ఆ పార్టీలన్నీ అగ్రకులాలే. ఆ కులాలు, ఆ పార్టీలన్నీ కూడా మనని అధికారం రాకుండా చేస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ మన శత్రువు ఓసీ కులాలు మనని అధికారం రాకుండా చేస్తున్నాయి. ఓసీ కులాలు మన వాటా తీసుకుంటున్నాయి. ఓసీ కులాలు మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆ కులాలు స్థాపించిన పార్టీలని ఎప్పుడైతే మీరు గీత గీసి అవతల పెట్టి యుద్ధం చేస్తారో అప్పుడు మాత్రమే మనకు రాజ్యాధికారం వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చేసే ప్రయత్నం ఎట్లుంది, శత్రువు పెట్టిన పార్టీలో పోయి జాయిన్ అయ్యి దాంట్లోనే ఉండి మనం రాజ్యం తెస్తా అన్న విధంగా ఉన్నది. ఇది అసాధ్యమైన విషయం. అది కృష్ణ అన్న గాని, అది నరేంద్ర మోడీ గాని, అది తీన్మార్ మల్లన్న గాని, ఇంకా ఇప్పుడు ఇంటెలెక్చువల్ వింగ్ గాని, ఇప్పుడు మనకు రాజ్యాధికారమే అన్ని సమస్యలకు మాస్టర్ కి అని అంబేద్కర్ చెప్పిండు. రాజ్యాధికారం సాధించాలంటే రాజకీయ పార్టీ ఉండాలి. మన వర్గాల చేత స్థాపింపబడ్డ రాజకీయ పార్టీ ద్వారా మీరు ఉద్యమం చేయకుండా ఎంతకాలం పోయి వాళ్ళ పార్టీలలో చేరి, లేదంటే సంఘాల రూపకంలో ఉద్యమం చేయడం వల్ల చిన్న చిన్న తాయిలాలు, ఉపశమనాలు వస్తాయి తప్పిస్తే రాజ్యాధికారం రాదు. కాబట్టి శత్రువుని గుర్తించి యుద్ధం చేసి నీ ప్రజల చేత నువ్వు ఓటేయించుకున్నప్పుడు మాత్రమే నీకు రాజ్యాధికారం వస్తుంది. ఇవి ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమే. ఓకే అన్న, ఫైనల్ గా రాష్ట్ర ప్రభుత్వం 9 మంది ఉద్యమకారుల నుంచి ₹1 కోటి నగారం 300 గజాలు ఇస్తుంది. గతంలో అంటే ఏదైతే అమరవీరుల స్తూపాన్ని మనం తెలంగాణ అంతటా కూడా అమరవీరులుగా గుర్తిస్తామో, ఆ స్తూపానికి గతంలో గుర్తింపు లేదు, ఈసారి గుర్తింపు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ 9 మంది మీద నీ అభిప్రాయం? 9 మంది ఉద్యమకారులే, 9 మంది అరువులే. కానీ తెలంగాణ రాష్ట్రము తొలి మలిదశ ఉద్యమంలో 1200కు పైచిలకు ఉద్యమకారులు అమరయ్యారు. అనేక మంది ఆడి పాడి కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, విజ్ఞానులు, రైతులు, కూలి చేసుకున్న వ్యక్తి కానుంచి కోటీశ్వరం దాకా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేషన్ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది.
కేసీఆర్ తెలంగాణ స్ఫూర్తిని మర్చి తన పార్టీని తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఫక్తు రాజకీయ పార్టీగా ప్రకటించుకొని ఆయన గడిలో ఉండి దొరపాలన చేస్తుండు. దొర తెలంగాణ వద్దు, ప్రజా తెలంగాణ కావాలని చెప్పి రేవంత్ రెడ్డి వాగ్దానం చేసి ఎన్నికలలో ప్రచారం చేసుకొని ఓట్లు వేయించుకొని గెలిచిండు. ఇప్పుడు దొరపాలన పోయి ప్రజా తెలంగాణ రావాలి అంటే ప్రజాపాలనలో నీకు అధికారం ఇస్తే నువ్వు తెలంగాణ అమరవీరుల ఆశయాలు నెరవేర్చే పని చేయాలి. తెలంగాణ అమరవీరుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. అమరవీరులను గుర్తించాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. ఏ ఆశయంతో అయితే అమరవీరులు మరియు మన అందరం ఉద్యమం చేసినో ఆ ఆశయాలను నెరవేర్చే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో తెలంగాణలో ప్రజా పాలన నిర్మితం అవుతుంది. కొంతమందికి చేయడం కారణంగా నిర్మితం కాదు అది. మిగతా ఉద్యమకారుల పరిస్థితి ఏంది? కౌలు కళాకారుల పరిస్థితి ఏంది? 14 సంవత్సరాల జీవితాలను త్యాగం చేసి ఉద్యమించిన అనేక మంది ఉద్యమకారుల పరిస్థితి ఆరంభమే ఇంకా మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణలో అమరవీరులను కావచ్చు, ఉద్యమకారులను కావచ్చు, అందరినీ గుర్తిస్తాం. నీకు విధానమే లేదు కదా. నీకు తెలంగాణ అమరవీరులను గుర్తించేటటువంటి ఒక బోర్డులో ఒక కార్పొరేషన్ నువ్వు ఇంకా ఏర్పాటు చేయలేదు కదా. రెండోది నిధులు నీళ్లు నియామకాల మీద జరిగినటువంటి మెయిన్ స్ట్రీమ్ ఏదైతే ఉద్యమం ఉందో ఇలా ఉద్యోగాలలో జీవో నెంబర్ 29 తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? ఇలా ఉద్యోగాలకు అంటే ఒక సామాజిక వర్గానికి మేలు చేసే పనే కదా నువ్వు చేసేది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేవి చట్ట విరుద్ధమైనవి కదా, రాజ్యాంగ విరుద్ధమైనవి కదా. దాని కారణంగా ఇవాళ ఓసీల కటాఫ్ బీసీ ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి సీట్లు వస్తున్నాయి కదా. మరి 100%కి 10% కటాఫ్ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్న కాడ నువ్వు 50%కి 10% ఇంప్లిమెంట్ చేస్తున్నావు కదా. అందులో నీ తెలంగాణ రాష్ట్రంలో ఓసీల జనాభా 7% కూడా లేదు కదా. ఈ అసంబద్ధమైనటువంటి పాలన ఇది మళ్ళీ దొరల పాలనే. ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు న్యాయం చేయడం కోసం కింది నుంచి మీది దాకా పోస్టులు ఆ విధంగానే ఫిలప్ చేస్తుండు, కార్పొరేషన్ పదవులు ఆ విధంగానే ఫిలప్ చేస్తుండు. ప్రాధాన్యత క్రమంలో ఆ సామాజిక వర్గానికి ఎక్కువ ఇది ఇస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఇది మళ్ళీ కూడా తెలంగాణ దొరల చేతుల్లో బందీ అయిపోయింది. తెలంగాణ ఉద్యమం చేశాం, తెలంగాణను సాధించుకున్నాం, భౌగోళిక తెలంగాణను. కానీ దీనిని నిర్మించేందుకు అవసరమైనటువంటి సామాజిక తెలంగాణను సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, విజ్ఞులు, మేధావులు, యువకులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మరో పోరాటానికి సిద్ధం కావాలి. అదే సామాజిక తెలంగాణ పోరాటానికి సిద్ధం కావాలి. అది సబ్బండ వర్గాలకు చెందినటువంటి మనలాంటి పార్టీ ద్వారా సాధ్యమైతే తప్పిస్తే ఈ దొరల చేత నిర్మితమైనటువంటి పార్టీల ద్వారా మనం పాలనకు అవకాశం కల్పిస్తే ఈ విధమైనటువంటి దాష్టికాలనే దొరతనాన్ని ప్రదర్శిస్తారు. ఓకేనా ఫైనల్ గా ఆర్ కృష్ణను ఇప్పుడు బీసీ నాయకులుగా గుర్తిస్తారా? అంటే బీసీల కోసం పోరాటం చేస్తున్నాం మీరు అందరూ, బీసీ నాయకులుగా గుర్తిస్తారా లేదంటే బీజేపీ నాయకులుగా గుర్తిస్తారా? మేము ఏమంటున్నాం అంటే రాజ్యాధికారానికి సాధించుకోవడం కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టి మనము ప్రజల దగ్గరికి వెళ్లి ఓటు చైతన్యం చేసి రాజకీయ చైతన్యం చేసి రాజ్యాధికారాన్ని సాధిద్దాం. ఈ బీజేపీ సిద్ధాంతాలు బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ఇప్పుడు మండల్ కమిషన్ రిపోర్టును ఆపింది కాంగ్రెస్ పార్టీ కదా. జాతీయ గణంలో కులగణన ఇంతవరకు జరపంది కూడా కాంగ్రెస్ పార్టీ కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో మద్దతు తెలిపిందంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నది కదా. మహిళా రిజర్వేషన్ బిల్లు 33% లో బీసీ సబ్ కోటా లేకుండా మద్దతు తెలిపిందంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కదా, టీడీపీ పార్టీ ఉన్నది కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నది కదా. అంటే ఈ పార్టీలన్నీ ఒకటే. ఓట్ల కోసం మాత్రం ఏదో వచ్చి గగ్గోలు పెడతాయి. చట్టాలు చేసే దగ్గర మనకు బీసీలకు, మహిళలకు, సామాన్యులకు వ్యతిరేకమైన రైతు నల్ల చట్టాలు చేసే దగ్గర కూడా ఈ పార్టీలన్నీ కూడా మద్దతు తెలిపినాయే. కాబట్టి ఈ పార్టీలను నమ్మి అందులో పనిచేసే ఎవరు కూడా ఈ రాజ్యాధికారాన్ని తేలేరు, పూలే అంబేద్కర్ ఆశయాలను సాధించలేరు. ఈ పూలే అంబేద్కర్ ఐడియాలజీ తోటి మన వర్గాల రాజ్యాధికారం సాధించడం కోసం ఈ బాటలు నడిచేటటువంటి వ్యక్తులే మా నాయకులు, మా మార్గదర్శకులు. ఫైనల్ గా బహుజనులకు, బహుజనవాదులకు ఏం చెప్తారో చెప్పేసి క్లోజ్ చేద్దాం. భారతదేశంలో భావజాల యుద్ధం జరుగుతున్నది. అది ఒకటి భారతీయులమైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల భావజాలం పూలే అంబేద్కర్ మార్గం అయితే, మిగతాది మనని వ్యతిరేకిస్తున్నటువంటి ఆర్య భావజాలం. ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ కూడా అగ్రవర్ణాలు, అగ్రకులాల చేత స్థాపింపబడ్డాయి. వాటి జెండా వేరైనా వాటి ఎజెండా ఒకటే. మనం ఏ పార్టీని గెలిపించినా అగ్రకులాలు మాత్రమే రాజ్యాధికారాన్ని చేపడుతున్నాయి.
పార్టీ పేరు మారొచ్చు, కులం పేరు మారొచ్చు కావాలంటే అగ్రకులాలు మాత్రమే చేపడుతున్నాయి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను తెలంగాణలో 93% ఉన్నాం. ఈ 93% ఉన్న మనకు ఒక రాజకీయ పార్టీ అంటూ లేకపోవడం, మన ఓట్లు మనం వేసుకోకపోవడం కారణంగా మన మెజార్టీ ఓట్లు వేసి వాళ్ళని గెలిపించి ఈ రోజు మనకి ఏ అవసరాలు ఉన్నా వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడవలసినటువంటి అవసరం వస్తుంది. ఈ బానిసత్వ విధానాల నుంచి మనము పక్కకు జరిగి స్వయం పాలకులం కావాలంటే మన వర్గాల చేత స్థాపింపబడ్డటువంటి బ్లూ ఇండియా పార్టీలో మీరందరూ సభ్యులుగా చేరండి. ప్రతి గ్రామంలో ఎక్కడికక్కడ యువకులు గ్రామ కమిటీలు నిర్మించుకోండి. రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో బ్లూ ఇండియా పార్టీ ద్వారా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా మీరు పోటీ చేయండి. మన పూర్వీకులైన అశోక సామ్రాటు, ఛత్రపతి సాహు మహారాజు, ఛత్రపతి శివాజీ మహారాజు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మార్గంలో నడిచేటటువంటి పార్టీ. వాళ్ళు మన పూర్వీకులు ఈ దేశాన్ని పాలించారు, ఈ దేశాన్ని నిర్మించారు. వాళ్ళ అడుగుజాడల్లో మనం నడిస్తే మనకు సర్వ స్వతంత్రత వచ్చి అన్ని రంగాల్లో మన వాటా మనకు దక్కుతుంది. తప్పిస్తే బహుజనుల పేరుతోటి పూలే అంబేద్కర్ వర్ధంతులు, జయంతులు ఇవన్నీ చేసి మరల పోయి మన భావజాలానికి వ్యతిరేకమైనటువంటి భావజాలం కలిగిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో మీరు సభ్యులుగా చేరి పని చేస్తే శత్రు శిబిరంలో మీరు ఉన్నట్టే, శత్రువుని బలపరుస్తున్నట్టే. శత్రువుని బలపరిస్తే మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రతి బహుజనుడైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బ్లూ ఇండియా పార్టీలో చేరండి. పూలే అంబేద్కర్ మార్గంలో రాజ్యాధికారాన్ని సాధిద్దాం, సమతా రాజ్యాన్ని నిర్మిద్దాం. మన పార్టీలో ఏ వర్గం వారైనా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరి వాట వాళ్ళకు దక్కుతుంది. అట్టడుగా వర్గాన ఉన్న బాలసంతు, బుడుబుక్కల, బైరూపుల, అది ఏ కులం గాని ఆ జనాభా దామాషా పద్ధతి ప్రకారం నీ వాటా అసెంబ్లీలో ఉంటది, నీ వాటా పార్లమెంట్ లో ఉంటది, నీ వాటా వార్డు మెంబర్ లో ఉంటది, నీ వాటా ఉద్యోగాలలో ఉంటది, నీ వాటా సినిమా రంగంలో ఉంటది. మన వాటా కోసమై మన రాజకీయ పార్టీ జెండాను ఎత్తండి, మన ఓటు మనం వేసుకుందాం. ఆత్మ గౌరవంతో కూడినటువంటి మన పాలన చేసుకున్నామని నేను పిలుపునివ్వడం జరుగుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, చూస్తురు కదా ఏదైతే బీసీ పాలిటిక్స్ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో రాజకీయాల రంగు రుద్దుకొని బీసీ పాలిటిక్స్ ముంగడ పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. బీసీల కోసం నిజంగా పాటుపడే నాయకుల కోసం రాష్ట్రం ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంది. బీసీలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి ఎవరు ముందున్నా వారికి మద్దతుగా మేమంతా ఉంటామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.